UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. అరే ఎవరాడు కొత్త మౌని లోపలేసినంట పాత చేయన్నాడు నన్ను చూసి ఉచ్చబోతున్నట్టు తెలుసా? ఈడోవాడు కొత్త సిఐ. నా పేరు నర్సింగ్ యాదవ్ తెలియదురా? ఈ కాలనీలో నన్ను చూస్తే ఉచ్చబోతాను. అరే వినబడతలేదురా బాయ్, నువ్వే నా కొత్తగా వచ్చింది. వినబడతలేదురా నీకు? సార్ ఇలాంటి బుర్ర తొక్కతో తిరగడం మానేసి మాలేసుకుని అయ్యప్ప స్వామితో తిరుగుతానని చెప్తామని వచ్చాను సార్. జస్రెడీ మాల కొనుక్కునికి వెళ్తాను సార్. స్వామి ఏ శరణం అయ్యప్ప. ఆగురా, నేను కూడా మాలేసుకుంటే ఆగురా. మాల ఈనేస్తారు. స్వామి ఏ శరణం అయ్యప్ప. అన్నా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నా, నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయావని. కొత్త సిఐ వచ్చిండే మనకి డాగేద్దాం అనుకున్నా. అన్నా అన్నా వాడు నాకు తెలియదన్నా, వాడు ఓడేమో నాకు తెలియదన్నా. అన్నా ఇప్పుడు ఎందుకన్నా ఇది? అన్నా మర్యాదలు వద్దన్నా, మర్యాద వద్దా. 10 రోజులు అన్నా అన్నా వద్దన్నా, బయట వద్దన్నా అన్నా. అప్పు అన్నా వద్దన్నా శిష్యులారా, ఇంకో భక్తులు వస్తున్నారు, భజన చేద్దామా? ఈడు కూడా వచ్చాడు. భగవాన్ అన్నా నిన్ను ఇడిపిద్దామని వచ్చి నేను ఇరుక్కున్నా. పిచ్చివాడ, పదవి పోయినోడి మీద ప్రేమ, సెల్లో ఉన్నవాడితో స్నేహం మంచిది కాదురా. నిజం చెప్పావు నాయనా. కరెక్ట్. ఈ సమయం అన్నా వీడు గుర్తులేదా? మన చేతికి దొరికిపోయిన బురుడీ ప్రొడ్యూసర్. వీడికున్న 4 ఎకరాలు అమ్మి కృష్ణానగర్ వీధుల్లో కాకిలా తిరిగాడు. వీడి కథ కంచికి చేరుతుంది అనుకున్నా, కానీ మొదలైంది ఈ కంచి కథ. బూతు బొమ్మల సినిమాల ఓపెనింగ్ దగ్గర నుంచి బోగస్ 100 రోజుల పండల వరకు వీడి చేతుల మీదగానే జరిగేవి. నైజాం డిస్ట్రిబ్యూటర్ నాగరాజ్, వీడి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వరప్రసాద్. వీళ్ళిద్దరూ చీటింగ్ చేసి ఈ సన్నాసి కంపెనీస్ దొరికిపోయారు. ఇక్కడ కూడా కంపెనీ ఇస్తున్నారు. సార్ ఎస్ఐ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. నేను బయటకు వచ్చేసరికి 10 లక్షలు రెడీ చేయండి. ఆ రంగురాల కొండ మందే, తొందరగా తవ్వేసుకుందాం. చూడండి అదేదో సెట్ అయిపోయాడు. అన్నా నువ్వు మోసగాడమని తెలుసు కూడా ఎస్తే కానీ బుట్టలో పడ్డాడంటే నువ్వు చాలా గ్రేట్ అన్నా. మూర్ఖుడా, వ్యర్థ మనుషేనాం మోసపూరితః ఆసేనాం యుగధర్మః. ఆ తర్వాతలేని ఏదో గుర్తులేదు. సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. సూపర్ గా ఉందన్న, కానీ మా సి క్లాస్ సెంట్రల్ అస్సలు అర్థం కాదన్న. కరెక్టే నాయన, ముందే నీకు తెలుగులో చెప్పవలసింది కదూ. అవునా? బేవరసిగా గొప్పవాళ్ళైపోదాం అన్న వాళ్ళని మోసం చేయటం వెరీ ఈజీ. అందుకే కదా ఈ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని కుచ్చు టోపులు పెట్టేవాళ్ళు చాలామణి అయిపోతున్నారు. ఇది అర్థం కానట్టుందా? నువ్వు చెప్పరా సన్నాసి. ఏముంది నాయన, ఈ సెల్లు, ఈ జైళ్లు, ఈ పత్రికలు, ఈ టీవీలు మనల్నేమీ చేయలేవు. అది మోసపోవడానికి జనం సిద్ధంగా ఉండాలే గాని మన మనుగడకు వచ్చినటువంటి డోకాయే లేదు. అంతా అల్విత్రాయ నమః. కరెక్టే. కమాన్ కమాన్, మనకి 2 days టైం ఉంది. క్విక్. హే, బీ కేర్ఫుల్. సోల్డరింగ్ జాగ్రత్తగా చేయాలి, చూసుకో. కాల్ ఫ్రమ్ చెన్నై సార్. చెన్నై నుంచా? అవును సార్. హలో, ఫాదర్ సీరియసా? ఏమైంది? ఐల్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఓకే. ప్రభాకర్ సార్, నేను అర్జెంటుగా చెన్నైకి వెళ్ళాలి. మన ఆఫీస్లో ఉన్న క్యాష్ మొత్తం అంతా తీసుకురా, చలపతి గారికి ఇవ్వాలి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ, yes చలపతి గారు ఉన్నారు? అమ్మా, వస్తున్నా. ఏంటి తను? నమస్కారం అండి. చలపతి గారు లేరండి? లేరండి, కరీంనగర్ వెళ్ళారేదో పనుండి. 2 గంటల్లో వచ్చేస్తారు. మా ఫాదర్కి సీరియస్గా ఉందని ఇప్పుడే మెసేజ్ వచ్చిందండి. నేను అర్జెంటుగా చెన్నైకి వెళ్ళాలి. ఈ డబ్బు చలపతి గారికి ఇద్దామని వచ్చాను. పర్వాలేదు, నాకు ఇచ్చేయండి. ఇదిగోండి అమ్మా, ఇందులో 50,000 తగ్గాయి. నాకు ఇచ్చిన గడువు ఎల్లుండితో పూర్తవుతుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా నాకు ఇంకో 4 రోజులు టైం ఇస్తే
మిగతా బాకీ కూడా తీర్చేయగలను చెప్పండి. ఆ, అది యాక్చువల్లీ అగ్రిమెంట్ ప్రకారం షాప్ ఆయన సొంతం అవుతుంది. ఇదిగోండి షాప్ తాళాలు. వస్తానండి. అత్తయ్య, ఈ స్వీట్ తీసుకుని నన్ను ఆశీర్వదించు. కంగ్రాట్స్ మావా. అక్కడే ఏంటా కొత్త పిలుపు? అదేంటి మావా, మనం కావాల్సిన వాళ్ళం. నా కట్నం ఏమి ఇవ్వద్దు, ఆ కంప్యూటర్ షాప్ రాసిస్తే చాలు. కట్నం ఏంటి, కంప్యూటర్ షాప్ ఏంటి? అదే మావా, నీ దరిద్రపు లక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేసి ఆ కంప్యూటర్ షాప్ నాకు కట్నం ఇచ్చేవనుకో, నీకు నీ కూతురు పీడ వదులుద్ది, నీ అల్లుడికి స్టేటస్ వస్తుంది. నిజమేరా, చక్కగా చెప్పు. కూతురుకు బదులు నీలాంటి కొడుకును కనుంటే నాకు చాలా బాగా బుద్ధి వచ్చేది. నేను ఆడిని ఈయన్ని పీడించి పైసా సంపాదించి ఆ పనికి మాలిన ఎదవ జలసాల కోసం ఖర్చు పెట్టే దిక్కుమాలిన ఎదవని అయ్యి ఉండేవాడిని కాదురా. నేను పనికి మాలిన కొడుకుని కన్నా దిక్కుమాలిన తండ్రిని కాదు, ఆకాశం అంత ఎత్తుకెదుగుతున్న ఆడపిల్లని కన్న తండ్రిని. లేరా లే, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే అల్లుడిగా కాదు ఒక మనిషిగా కూడా నేను గౌరవించాను. అదేంటి మామ అంత మాట అనేసావు? ఈ కాలనీలో నా తర్వాత తెలివని వాడివి నువ్వే అనుకున్నాను. నువ్వు కూడా ఇంత అమాయకుడివి అనుకోలేదు. నో ప్రాబ్లం, నాలాంటి అల్లుడిని మిస్ అవ్వడం నీ బ్యాడ్ లక్. సారీ రా, ఇట్రారా నీకు కాంప్లిమెంట్ ఇస్తాను. కాంప్లిమెంటా? వెరీ గుడ్ మామా, చెప్పండి. ఇన్నాళ్ళు ఈ ప్రపంచంలో నాకన్నా నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు ఎవడు ఉండడని బాధపడుతుండేవాడిని. నువ్వు ఉన్నావని తెలిసి ఇప్పుడు సంతోషపడుతున్నాను. సంతోషంగానే ఉండు. నీ కుజదోషం కూతురు కన్యగానే పడి ఉంటుంది. నా కూతురు గురించి ఇంకొక మాట చెడుగా మాట్లాడమంటే మొక్కలుగా నరికేస్తాను. పోరా! క్రేజీ ఓల్డ్ మ్యాన్. సారీ అత్తయ్య, మీ ఆయనకి పిచ్చి బాగా ముదిరింది. రేయ్ పోరా బయటికి, ముందు పొమ్మని చెప్తున్నాను బయటికి. అత్తయ్య, పోతావా, మీకు మెడపడి కూడానా? తన్నాలా నిన్ను? హలో బాస్ నమస్తే బాస్, నేను శ్రీను మాట్లాడుతున్నా. చెప్పరా. బాస్, మీ శిష్యులాగా మీరు చెప్పిన పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా. థ్యాంక్స్ రా, నువ్వు ఒక్కడే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. అవును బాస్, అందుకే మన షాపుని వేరే వాడికి అమ్మేసి ఆ డబ్బులతో నేను దుబాయ్ వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ బాస్. సీనుగా నువ్వు నన్ను మోసం చేస్తావరా? తప్పదు బాస్. దుబాయ్. సుజీ, మనం చెన్నై నుంచి వచ్చేసరికి మన చేతిలో మన షాప్ ఉండకపోవచ్చు. ఒక ఫెయిల్యూర్ గా ఫాదర్ని కలవాల్సి రావడం బాధగా ఉంది. అలా అనొద్దు. మీరు ఫెయిల్యూర్ కాదు, మీరు మాక్సిమం ప్రయత్నం చేశారు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాం, ఇంకొంచెం ఖర్చులు తగ్గించుకుందాం. ఏం పర్వాలేదు. చలపతి గారు షాప్ ఇస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. పదండి, ట్రైన్ టైం అవుతుంది. ఓకే పిల్లలు, కామ్. లైఫ్ ఈ షార్ట్ రా పృథ్వీ, అదేంటో తెలిసేసరికి అయిపోతుంది. డబ్బు, ఆస్తి, పేరు ఇవన్నీ ఒక స్టేజ్ వరకేరా, తర్వాత అంతా యూస్లెస్. 5 కోట్లైనా 50 కోట్లైనా 500 కోట్లైనా జస్ట్ అంతా పేపర్ మీద నెంబర్గా చూసుకోవడానికే తప్ప అనుభవించగలిగేది మాత్రం లిమిటెడ్. పృథ్వీ, నాకంటే చిన్నవాడివైనా జీవితాన్ని నువ్వే బాగా అర్థం చేసుకున్నావు. డబ్బు కంటే రిలేషన్షిప్స్ ముఖ్యమని గ్రహించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. డాడీ, డాడీ, నాన్న. లైవ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు తను లైవ్ షో. ఈ రోజు మేము మీకు పరిచయం చేయబోతున్న పర్సన్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ పృథ్వీ అండ్ హిస్ ఫ్యామిలీ. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని
తను సొంతంగా స్టార్ట్ చేసిన మామూలు కంప్యూటర్ షాప్ ని అనతి కాలంలోనే ఒక బెస్ట్ రిటైలింగ్ అవుట్లెట్ మరియు సర్వీసింగ్ ప్లేస్ గా మార్చిన ఘనతతో పాటు వారసత్వంగా సంక్రమించిన రఘునాథ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని దేశంలోనే అతిపెద్ద కంపెనీగా మార్చిన పృథ్వీ అతనికి అన్ని వేళలా చేదోడు వాదోడుగా ఉన్న అతని ఫ్యామిలీతో ముఖాముఖి. ప్లీజ్ కమ్. పృథ్వీ గారు, మీ సక్సెస్ స్టోరీ చెప్తారా? నాది సక్సెస్ స్టోరీ కాదు. ఈ రోజు మీరు చూస్తున్న ఈ సక్సెస్ఫుల్ పృథ్వీ ఒకప్పుడు పెద్ద ఫెయిల్యూర్. నేనే కాదు, ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఉన్న చాలా మంది ఏదో ఒక సమయంలో ఫెయిల్యూర్ ని చూసే ఉంటారు. అలాగే ఈ రోజు ఫెయిల్యూర్ గా ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు. నిరాశాజనకమైన సమయంలో పట్టుదల సడలకుండా ప్రయత్నం చేయగలిగేవాడే విజయం సాధించగలడు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ భార్యగా మీ అనుభూతి ఏంటో చెప్తారా? సక్సెస్ గానీ ఫెయిల్యూర్ గానీ టెంపరీ. అవి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేయకూడదు. మనలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు పోగొట్టుకోకుండా సిన్సియర్గా ఎలాంటి కష్టాలైనా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలం. మై హస్బెండ్ ఇస్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. మీరు జీవితంలో ఎదగడానికి సహాయపడిన వ్యక్తుల గురించి చెప్తారా? చెప్పరా ప్లీజ్. ఈ ప్రపంచంలో నిజాయితీగా మంచి ప్రయత్నం చేసే ఏ వ్యక్తికైనా సహాయపడడానికి ఎందరో ఉన్నారు. నా మీద నమ్మకం ఉంచి నాకెంతో సహాయపడ్డ చలపతి గారిని నేనెన్నటికీ మరవలేను. ఒకప్పుడు నా ఫెయిల్యూర్కి చావే పరిష్కారం అనుకున్న నేను ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం బతుకు మీద ఆశ. నా భార్య, నా పిల్లలు, మేం చేసిన ప్రయత్నం. చివరిగా మా ప్రేక్షకులకి ఇచ్చే సందేశం ప్లీజ్ ప్లీజ్ చెప్పరా? జీవితం చాలా విలువైనది. క్షణికమైన ఆవేశంలో ప్రాణాలను తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ ఇదే సమయానికి ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. జీవితంలో మీరు కూడా ఓడిపోకుండా ప్రయత్నం చేస్తారు కదా. ఉంటాను. మీ తను. అవును, ప్రయత్నం చేస్తే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. నా భర్త కూడా సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసుంటే నాకీ గతి పట్టుండేది కాదు. ఆ రోజు మాకున్న సమస్యలు ఈ రోజు లేవు. కానీ నా దురదృష్టం ఆయన కూడా లేరు. దయచేసి ఎవ్వరూ నా భర్తల కుటుంబాన్ని అనాథలుగా వదిలేయద్దు. ఏ చీకటి శాశ్వతం కాదు. ఆలోచించండి, తప్పకుండా చెయ్యండి. కొత్త జీవితానికై ఒక మంచి ప్రయత్నం.